ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/12/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, షష్ఠి, మధ్యాహ్నం 12:24 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 6:13 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది అనగా ఉత్తరా నక్షత్రం. అలాగే ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 11:10 నుంచి 12:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:45 నుంచి 8:13 వరకు, వర్జ్యము మధ్యాహ్నం 12:36 నుంచి 2:22 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 5:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సుఖయోగము, ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, అనుకూలవంతమైన శుభయోగాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, గౌరవాన్ని కానీ తిరిగి పొందుకునే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. కుటుంబ అనుకూలత అంటే ఆస్తి పంపకాల్లో కావచ్చు, కొత్త ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేయసిల మధ్య కావచ్చు, అనుకూలత బాగా ఉంది. సోదరుల మధ్య సఖ్యత, సోదరీమణులతో అనుబంధం బాగా కనబడుతోంది. మాతృసౌఖ్యము, పితృసౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశం కనబడుతుంది. ఈవెంట్ అయిన వారికి, బోర్బావులతో వారికి చాలా మంచి లాభాలు. విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత బాగా కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపార లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, అనుకున్న పనులలో ప్రశాంతమైన విజయాన్ని సాధించే అవకాశం. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంది. అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, మీరు అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయము. మధ్యవర్తిత్వం నుంచి బయటపడము. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు పొందుకోవడం. ఈవెంట్ అయిన వారికి ముఖ్యంగా చాలా మంచి అనుకూలతలు. విదేశాల్లో కూడా ఈవెంట్ చేయగలిగే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత బాగా కనబడుతుంది. రైతన్నలకి శుభయోగాలు. పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభంగా చెప్పబడుతోంది. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చును. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, విదేశాల్లో
విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, రోగనాశనం, ఆనందయోగం. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉందండోయ్. దర్శక నిర్మాతలకి లాభాలు, నటినట్లకి గొప్ప అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, రాజకీయ రంగ ప్రవేశం మీరు ప్రారంభం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన, పేరు ప్రఖ్యాతులు, అవార్డు రివార్డు వచ్చే అవకాశం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదదారులకి అనుకూలవంతమైన శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి మంచి లాభాలు, అనుకూలవంతమైన శుభయోగం. కొత్త వ్యాపార లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళల్లో కూడా చాలా మంచి అవకాశాలు, ఆర్థిక లాభాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన స్థితి. ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. ఏదో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు, ఇంట్లో కూడా ఒక సందడి వాతావరణం. ఆనంద యోగం, షష్ఠి పూర్తి మహోత్సవాలు, బారసాల కావచ్చు, ఏదైనా సరే అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాలు. విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు చాలా మంచి ఆత్మస్థైర్యం, ధనధాన్య వృద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఇచ్చినటువంటి ధనము తిరిగి రావడం, నచ్చినటువంటి పని దొరకడం, విదేశాల్లో నూతన వ్యాపార లాభం, ఉన్నత ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లేదా గ్రీన్ కార్డు, పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశం. ఇవాళ సెలవండి, ఎలా వింటారు అనేటువంటి ప్రశ్న వస్తుంది, ఉత్పన్నమవుతుంది. అది నిన్న చూసుకోవాల్సిన మేలు చూసుకోకపోవడము, ఏదో ఇతరత్ర కారణాల వల్ల మీరు మెయిల్ చెక్ చేసుకోలేకపోవడం, ఏదైనా కావచ్చు, మెయిల్ అందకపోవచ్చు, బౌన్స్ అయి ఉండొచ్చు. కానీ ఈ రోజు మీ మెయిల్ తప్పకుండా మీరు చెక్ చేసుకోవడం వల్ల మీకు అటువంటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. సంతాన సంబంధ శుభవార్త, కుటుంబ అనుకూలత, రోగనాశం, రుణ విమోచనం, వివాహ యోగం, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సినిమా రంగ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ వినోదదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి పొందుకోవడం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలత. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర, ఇలా అనేక రకాలైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, మంచి వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైన ధనయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైనటువంటి ప్రయాణం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రైతన్నల
మహిళలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చును. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనాన్ని, మిత్ర లాభాన్ని, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు జరగడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి అనుకూలంగా ఉండడం, తప్పనిసరిగా మీకు ఏదో శుభమైనటువంటి యోగం కలగబోతుంది. ఉద్యోగ లాభం, ప్రాంగ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థులకి పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. మీకు కావలసినటువంటి ఆర్థిక ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశం, మీ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి విస్తరించగలిగే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు, కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యుటేషన్ మీద లేదా వేరే దేశాలలో రాయబార కేంద్రంలో ఉద్యోగస్తులుగా నియమించబడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు అటువంటి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు కూడా ఉన్నాయి. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగ ప్రవేశం మీకు అనుకూలత కలిగించే శుభంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, కుటుంబ సౌఖ్యము, ముఖ్యంగా పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశం, సోదర మైత్రి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి శుభమైన మార్పులు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా మంచి బాధ్యతల్ని అప్పగించవచ్చు, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, లేదా అనుకున్న బదిలీలు పొందుకునే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కళాకారులకి విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా బలం కనబడుతోంది. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభవంతమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు మొత్తం కూడా మీకు ఆత్మవిశ్వాసంతో ఆర్థిక బలమైనటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పట్టిందల్లా బంగారంగా చెప్పబడుతోంది. విశేషమైనటువంటి జనాదరణ, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈరోజు మంత్రి పదవి కానీ, ఒక మంచి బాధ్యతలు అప్పగించడం కానీ, నియోజకవర్గ ప్రజలకి ఏదైనా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించడంలో మీరు మంచి ఫలితాన్ని పొందుకుంటారు. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మీరు చేసిన ఈ రోజు పని తప్పక మీరు మళ్ళీ నాయకుడిగా ఎన్నుకునేటువంటి అవకాశాలు కల్పించుకుంటారు. కాబట్టి రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూల శుభస్థితి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావులతో వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాలు కూడా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు మానసిక ప్రశాంతతని, ఆనంద యోగాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి వృత్తి, ఉద్యోగాదుల లాభం, పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, గౌరవాన్ని కానీ,
లంచగొండలుగా పట్టుబడి ఉద్యోగాన్ని కోల్పోయిన వారు, మొదటి తప్పుగా భావించి లేదా అటువంటి లంచం తీసుకునే విషయంలో మీ ప్రమేయం లేదన్న భావనతో మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నల్ గా మిమ్మల్ని పరీక్షించి మీ ఉద్యోగాన్ని మీకు ఇచ్చే అవకాశం, లేదా అనుకున్న చోటికి ఉద్యోగంలో లాభాలు, లేదా కొత్త ఉద్యోగ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా మంచి విద్యాలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఇంట్లో వివాహ సంబంధమైనటువంటి యోగ్యత, సంతాన అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదా కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెరువుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి అనుకూలవంతమైన యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి గౌరవం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచకరమైన లాభాలు పొందుకోవడం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు. వివేకవంతమైన ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక లాభాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ముఖ్యంగా ఈ ప్రింటింగ్ సంబంధమైనటువంటి పనిచేసే వాళ్ళకి గొప్ప కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రాజకీయ సంబంధమైనటువంటి అనుకూలతలు కూడా బాగా కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకోవడం, ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పొందుకోవడం, కుటుంబపరమైనటువంటి చికాకుల్ని అధిగమించడం, చేసినటువంటి పొరపాటుని అధిగమించి సత్ప్రవర్తనతో మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం, కుటుంబ సభ్యులలో గౌరవాన్ని పొందుకోవడం, ఆచితూచి వ్యవహరించే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ శాఖ, విద్యాశాఖ, విద్యుత్తు మరియు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, న్యాయ సంబంధ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి వృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే రోజుగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి. అనుకున్నటువంటి పనిలో సమయానుకూలంగా పెద్దవాళ్ళని మెప్పించి, పిల్లలతో అనుకూలవంతమైన అనుబంధాన్ని పెంచుకుంటూ ధనయోగాన్ని, వృత్తి, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ముఖ్యంగా ఈ రోజు కళాకారులకి, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. అలాగే ఈ చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను వృద్ధి పొందుకోవచ్చు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. మిత్రుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభాన్ని, ఆస్తి పంపకాల అనుకూలతలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి వ్యాపార లాభాలు, విద్యలో రాణి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ,
టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది. ప్రతి పనిలో గౌరవాన్ని, ఆనందాన్ని, అదృష్ట యోగాన్ని పొందుకోగలిగే అవకాశం బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9, 4 అంకెలను అదృష్టంకులుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా వివాహ యోగ్యత, కుటుంబ బాధ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజమైన సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారితో మీ వ్యాపారం ఇంకా ఉన్నత స్థాయికి చేరగలిగే అవకాశం, మీ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి విస్తరింపజేయగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి మాట తీరు, వ్యవహార శైలి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొజలు, చేపలు చెల్లె వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అద్భుతమైనటువంటి అవకాశాలు, ఆనంద యోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదన్నా పండగ వాతావరణం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర. విదేశాల్లో కూడా మంచి విద్యాలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. ఏమేబి మీకు దుబాయ్ లాటరీ తగలవచ్చును, లేదా ఏదన్నా భారతదేశం లాటరీ కూడా మీకు తగిలే అవకాశం కనబడుతుంది. తప్పకుండా ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి పట్టుదల కాస్త ఎక్కువ. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నటువంటి చందంగా మీ మాట ఉంటుంది. అయినా సరే గెలుపు మీదే. రాజకీయ రంగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగానే మీ మాటని నెగ్గే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభాలు, సంగీత నృత్య దర్శకులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, నటీనటులకి మంచి చిత్రంలో మీరు నటించగలిగే అవకాశం కనబడుతుంది. వాక్చాతుర్యం, లేదా మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం, శత్రునాశనాన్ని, మిత్ర లాభాన్ని, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టులో ఉన్నటువంటి తగాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సోదర మైత్రి, కుటుంబంలో అనుకూలత, ఇంట్లో ఏదైనా శుభకార్యము అంటే షష్ఠి పూర్తి కానీ, బారసాల మహోత్సవం, వివాహ వేడుక, లేదా ఏదైనా నిశ్చయతాంబూలాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన కుటుంబ వృద్ధి, అన్యోన్య దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన యోగం. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి. ముఖ్యమైనటువంటి ఈ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం, మీ వ్యాపారం కూడా వృద్ధిలో ఉండే అవకాశం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, ఇక్కడ పరీక్షల్లో విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఈ ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత. ముఖ్యంగా జ్యోతిష్య పండితులకి పేరు ప్రతిష్టలు, గౌరవాలు, రివార్డు, అవార్డు అందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.